దెయ్యంతో దెబ్బ. ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? అదే మూవీ స్టోరీ మొత్తం. ఓ విలేజ్ లో స్వయంగా దేవుడే కొంతమంది దేవతల్ని భూమి మీద పంపించి అక్కడ ఉన్న కామాన్ని, కోపాన్ని కంట్రోల్లో పెట్టమని ఈ దేవతలు పంపిస్తే దీంట్లో ఉన్న ఒక దేవత అక్కడ ఉన్న కామదేవుడికి కనెక్ట్ అయిపోయి సీజన్ తో సంబంధం లేకుండా సంసారం సాగిస్తుంది. ఇక రోజు అదే పని. అలా వీళ్ళిద్దరు ప్రేమ స్టోరీ జరుగుతున్నప్పుడు ఈ దేవతలు కామగా ఉంటారా? దేవుడిచ్చిన పనే నువ్వు తిక్కరిస్తావా అని చెప్పి ఈ దేవతను చంపేస్తారు. ఇక దీంతో ఈ కామదేవుడు పగబట్టి ఊళ్ళో వాళ్ళ మీద పగ తీర్చుకుంటూ ఉంటే సంవత్సరానికి ఒకసారి ఒక అమ్మాయిని కామదేవుడి దగ్గర పంపిస్తూ ఉంటారు. అలా ఈ రోజు మన హీరోయిన్ టైం వచ్చింది. హీరోయిన్ ఏం చేశాడు? వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఫ్రెష్ వ్యాపారం మొదలు పెట్టారా? ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని తీసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక అందమైన అమ్మాయి భూమి మీద వచ్చిన దేవత, ఈవిడ పేరు సియాన్. ఈవిడతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. పైనుంచి దేవుడు కామానికి లోన్ అవ్వకుండా జనాలు మొత్తం, అలానే ఆ కామదేవుడి నుంచి జాగ్రత్తగా ఉండమని ఈ ముగ్గురు దేవతలు పంపించాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ సియాన్ పాప అసలు పని వదిలేసి సైడ్ ట్రాక్ ని మెయిన్ ట్రాక్ చేసుకుంటుంది. ఎందుకంటే కామభూతాన్ని లైన్ వేసేసి ఇక రోజు అదే పని చేస్తూ ఉంటుంది ఆ భూతంతో కలిసి. సరే, ఈ 10 సంవత్సరం చక్కగా సాగుతుంటే అసలు పంపించిన పని వదిలేసి వేరే పని చేస్తుందని దేవుడు కోపం వచ్చేసి చెప్పిన పని వదిలేసి ఆ కామదేవుడితో ప్రేమతో పడిందని దేవుడు కోపం వచ్చి ఇంకో ఇద్దరు దేవతల్ని కిందకు పంపించి ఆ దేవతను చంపేమని చెప్తారు. ఈ గాడ్స్ అనుకునేది ఏంటంటే దేవత దెయ్యం కలిస్తే ఈ భూమికి ప్రమాదం అని, అది కరెక్ట్ కాదని చెప్పి ఈ ఇద్దరిని కింద పంపించగానే వీళ్ళిద్దరు ఈ పని స్టార్ట్ చేస్తారు. ఆ ఇద్దరు దేవతలు సియాన్ బాడీలోంచి ఆత్మను తీసేసి తన బాడీని తగలబెడతారు సజీవంగా. ఇక సియాన్ చనిపోవటం చూసి కామదేవుడికి పిచ్చికిపోతుంది. కోపం వచ్చిన హీరో ఓ దేవతను చంపేస్తాడు. ఇంకో దేవత గాయాలు తగిలి అతని నుంచి కాపాడుకోవడానికి ఈ సియాన్ ఆత్మని ఆల్రెడీ తను బంధించింది. సో తెలివిగా పక్కనే ఒక లేడీ డెలివరీ అవుతూ ఉంటే ఆ పుట్టిన బిడ్డలోకి ఈ సియాన్ ఆత్మ పంపించేస్తుంది. అయినా సరే ఆ దేవతను చంపేస్తాడు. అయితే ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ఊరికి హెడ్ అయిన వైఫ్ కే ఆ పాప పుట్టింది. ఈ కామదేవుడికి పిచ్చికిపోయి ఊరు మొత్తాన్ని నాశనం చేసి అతని కోపాన్ని ఊరి మీద చూపిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని శాంతించ చేయాలని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఆ భూతానికి అప్పచెప్పటం. ఇక్కడ చూస్తున్నాం చూడండి, భూతం ఊరు చివరి నివసిస్తుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు యవ్వనంలో ఉన్న ఒక అందమైన అమ్మాయిని ఓ డోలీలో పెట్టుకుని ఆ గుహ బయట వదిలేసి వస్తూ ఉంటారు. అంతే, అక్కడ పెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రతిసారి ఆ దెయ్యం ఆ డోలీలో ఉన్న అమ్మాయిని లోపల తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాదు వచ్చిన అమ్మాయితో ఈ భూతం గపగపలాడిచ్చేసి చంపేస్తూ ఉంటుంది. ఇక ఈ భూతం సిచ్యువేషన్ లోకి వెళ్తే భూతం పక్కన ఇంకొక భూతం ఉంటుంది, ఆడభూతం. అది ఈ కామభూతానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈవిడ ఈ భూతానికి ఏమన్నా గాయాలు జరిగినా, ఏమన్నా ప్రమాదం జరిగినా సరే అతనితో ఉండి అతనికి అయిన గాయాలని మానసికంగా ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఈ దెయ్యానికి ఒక అద్దరిపోయే శక్తి ఒకటి ఉంటుంది. ఈ దెయ్యం పేరు చాంగ్. ఎప్పుడు శక్తి కోల్పోయినా సరే వేరే వాళ్ళ శక్తిని ఆక్రమించుకొని శక్తి పెంచుకుంటూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళతో ధనధనలు ఆడిస్తూ ఉంటే గానీ పాపకి లోపల ఎనర్జీ పెరుగుతూ ఉండదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ విలేజ్ హెడ్ కూతురు పుట్టింది కదా, ఆ అమ్మాయి ఇక పెద్దదైపోయింది, వయసులో కూడా వచ్చింది. ఈ అమ్మాయి పేరు జోయి. అమ్మాయి ఊర్లోనే అందగత్తె. ప్రతి ఒక్కడు అమ్మాయిని పావుదామని చూస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు సడన్ గా ఈ భూత పిశాచ రాజు గారు హీరోయిన్ ముందు ప్రత్యక్షం అవుతారు. చెవుని కేక పెట్టాల్సింది పోయి ఈ హీరోయిన్ పాప ఆ దెయ్యం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తానే ఉంటుంది. ఎందుకంటే తన లవర్ ఆత్మ తన బాడీలో ఉంది కదా, అందుకని ఎదురుగా లవర్ కనపడేసరికి ఏదో ఎక్కడో తెలియని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సరే, అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అలా ఏటేస్తూ అక్కడ ఒక పడవ మీద వాళ్ళకి కనబడుతుంది. ఆ పడవ మీద చాలా చేపలు ఉంటాయి. నీళ్ళలోంచి బయటకు వచ్చి కొట్టుకుంటూ ఈ పాప పైకి అందమైన చేపలను నీటిలోకి వదిలేస్తూ ఉంటుంది ప్రాణాలు కాపాడుకోమని. అప్పుడే నీటిలోంచి ఒక పోటుగాడు బయటకు వస్తాడు. ఆడ రావడంతో హీరోయిన్ దెయ్యాన్ని చూసి భయపడలేదు కానీ ఈయన చూసి భయపడి పరుగు. ఈడి పేరు శామ్. ఈడు తన అక్కతో కలిసి చేపలు పట్టడానికి నది దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఊర్లో వాళ్ళు మళ్ళీ దెయ్యానికి ఆడపిల్లని పంపించే టైం వచ్చేసింది. సో అందరూ డిస్కషన్ చేసుకుని వీళ్ళు లాటరీ ప్రకారం చీటీలు వేసుకుని మరి చీటీలు బాగా గెలగొట్టి బయటికి దిగాని పేరు వస్తుంది అనమాట. దరిద్రం ఏంటంటే ఈ రోజు ఈ విలేజ్ హెడ్ కూతురు ఉంది కదా మన హీరోయిన్ జోయి, తన పేరు వచ్చింది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి తెగేడుస్తూ ఉంటుంది. నువ్వు ఊరు పెద్దవి, నువ్వే దగ్గర ఉండి అమ్మాయిని చంపడానికి పంపిస్తావా? అమ్మాయిని కాపాడు అంటే ఈ విలేజ్ పెద్ద రూల్ అనేది రూలే, ప్రతి ఒక్కళ్ళకి అది పాటించాల్సిందే అని చెప్పి చాలా మెత్తగా చెప్తాడు. హీరోయిన్ కూడా దయ్యం దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తను ప్రిపేర్డ్ గా తన కత్తిని ఒక కత్తులు తయారు చేసేవాడి దగ్గరికి వచ్చి గట్టిగా చేయించుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో బాబు నదిలో కనపడ్డాడు కదా, శ్యామ్ అక్కడికి వస్తాడు. బాబు మనసులో ఉన్న మాటని బయటికి చెప్పేస్తాడు. కానీ పాప నుంచి నో రెస్పాన్స్. ఎందుకంటే తన భూతం దగ్గరికి వెళ్ళి చచ్చిపోతుంది. అందుకని హీరో గాడితో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అవుతుంది. డోలీలో అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటే బయట మాటలు హీరోయిన్ విని హీరో గాడు బయటే ఉన్నాడని చెప్పి తనకు తెచ్చుకున్న కత్తిని కిందకు విసిరేస్తుంది. లోపల తొంగి చూస్తే హీరోయిన్ లోపల ఉంది. హీరో గాడికి మాటలు లేవు. అరే ఏమి
చేయకుండానే పాప యవ్వనం అంతా కరిగిపోతుందని చెప్పి ఫీల్ అయిపోతుంటాడు. ఇక ఆ గుహ దగ్గరికి వచ్చి ఆ డోలీని అక్కడ పెట్టి వెనక్కి తిరగకుండా పరిగెత్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో హీరో గాడు రాత్రి అంతా హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ దెయ్యం గాడు చూడండి ఊపు వేసుకొని ఎలా వస్తున్నాడు. రావడంతోనే ఐఎమ్ ద ఫైర్ అని గట్టి గట్టిగా అరుచుకుంటూ వచ్చి హీరోయిన్ మొహం చూడంగానే ఆ నిప్పు కాస్త కరిగిపోతుంది. ఎందుకంటే పాప కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది కదా, లోపల తన పాతలో ఆత్మ ఉందిగా, అది చూసిన మన దెయ్యం బాబు కూడా కూల్ అయిపోతాడు. అంతే ఈ పాప చేతిలో ఉన్న కత్తికి ఏమీ రెస్పాండ్ చెప్పకుండా ఆడి కళ్ళలో కళ్ళు పెట్టేసరికి గుహలోకి మెల్లగా తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే మన హీరో బాబు చాకచక్యంగా ఓ బొంగు చెట్టు పట్టుకొని హీరోయిన్ లటక్కని ఎత్తుకెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ పాపని ఊర్లోకి తీసుకొచ్చాగానే ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు తోపు తురుమురా అనగానే హీరోయిన్ కూడా ఈడు చేసిన సాహసాన్ని చూసి పాప మనసు ఇచ్చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ గుహలో ఈ భూతానికి దెబ్బ తగిలింది. మన హీరో గాడు ఒక వేటేసి మరీ పాపను తీసుకెళ్లాడు కదా, సో ఆ గాయాన్ని కవర్ చేయడానికి ఒక పెద్ద ఐస్ బాల్ లో వీళ్ళు కూర్చొని ఆడ గాయాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది ఈ పక్కన ఉన్న పాప చైన్. భూతం చెప్తూ ఉంటాడు, నేను నా పాత లవర్ సిరియన్ ని అమ్మాయి కళ్ళలోకి చూశాను, ఏంటి ఇలా జరిగింది అనగానే ఈ చైన్ పాప అలా ఉన్న రసం మొత్తం పిండేసావు నువ్వు, నాకు మొత్తం ఓపిక అయిపోయింది, నేను ఊర్లోకి వెళ్ళి ఎవరో ఒకటి దెబ్బలు వేస్తే గానీ నాకు మళ్ళీ నా పవర్ బయటికి రాదని చెప్పి ఈ చైన్ పాప వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ హీరో బాబు తన అక్క హీరోయిన్ నది దగ్గర చేపలు పట్టడానికి వస్తే అప్పుడే ఈ చైన్ పాప దెయ్యం ఉంది కదా, తన బాడీ నదిలో కనపడుతుంది. ఇంకేముంది ఈ చైన్ పాపకి కావాల్సింది దొరికింది. అదేంటంటే హీరో కాడ అన్న ఉంటాడు, అక్కడ ఆడితో కలిసి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో రూమ్ చుట్టూ ఉడకలు గాలి అసలు ఏదేదో మ్యాజికల్ ఎపీరియన్స్ అయిపోయి మనోడు తెల్లారులు చేసేసరికి పాపకి ఎక్కలేని పవర్ అంతా వచ్చేసింది. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో వాళ్ళ అక్క ఈ చైన్ నదిలో చేపలు పట్టడానికి వెళ్ళి అప్పుడే చూస్తుంది చైన్ పాప హీరోయిన్ ఒంటి మీద ఓ బత్తు మార్క్ ఉంటుంది. ఈ సిరియన్ ఆత్మ హీరోయిన్ లో దూర్ చేశానని అర్థమైపోయి తన హెయిర్ పిన్ ఒకటి హీరోయిన్ కి ఇచ్చి ఈ భూతం దగ్గరికి వచ్చి ఈ విషయం మొత్తం చెప్తుంది. నువ్వు నిన్న కలిసిన అమ్మాయి పేరు జోయి, తన లోపలే సిరియన్ ఆత్మ ఉంది, అంతేకాదు ఈ పాప శ్యామ్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, వాళ్ళిద్దరు కలిసి గనక కప్పకప్పలు అడిస్తే నువ్వు ఈ గుహలోనే ఇరుక్కుపోతావు అనగానే ఇది విన్న భూతానికి ఎక్కడైనా కోపం వచ్చేస్తుంది. అంతే రాత్రి అవగానే ఈ భూతం ఊరు మీద పడి కామ కోరికల్ని రిలీజ్ చేయగానే అందరూ ఏది పడితే చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ హీరో వాళ్ళ అక్క ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే శ్యామ్ బాబు తెలివిగా చేసిన పని ఏంటంటే హీరోయిన్ ని ఓ సాధువు దగ్గర తీసుకెళ్తాడు. వాడు నువ్వు దెయ్యం చంపగలవని చెప్పి, కానీ నువ్వు అది చేయాలంటే నీలో బాగా శక్తి ఉండాలి, అది కావాలంటే ఒకరితో కలిసి నువ్వు కప్పకప్పలాడించాలని చెప్తాడు. ఇక దీంతో జోయా పాప శ్యామ్ గడ్ లవర్ ఉన్నాడు కదా, మంచి ప్రకృతి వాటర్ ఫాల్స్ పడుతూ ఆ గుహలో తీసుకెళ్లిపోయి పాపని గుహలో గుద్దులాట అనే కార్యక్రమాన్ని దడతలాడిచ్చేస్తాడు. అయితే ఇక్కడ అంత సాఫీ జరిగితే సినిమా ఏముంది, హీరో అక్క ఉంది కదా, ఆ దెయ్యం ఇచ్చిన హెయిర్ బ్యాండ్ ని తలలో పెట్టుకుంటుంటే ఇది చూసిన సాధు ఇది దెయ్యం పవర్స్ కలిగి ఉంది, ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో దెయ్యానికి తెలిసిపోతుంది అనగానే దెయ్యం బాబు ఎంట్రీ ఇచ్చేసి హీరో బాబుని కప్పా రెండిచ్చి ఆడిని ఆ గుహలో తీసుకెళ్లి ఐసులో బంధించేస్తాడు. ఇక తమ్ముడు కాపాడుకోవాలని అక్క హీరోని కాపాడుకోవాలని హీరోయిన్ ఆ గుహలోకి ఎంటేస్తారు. హీరో అక్క దెయ్యం దగ్గరికి వెళ్ళి శృంగార నాట్యం చేస్తూ దెయ్యంగాని రెచ్చగొట్టి దెయ్యాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ ఏమో బాబుని ఎలాగైనా బయటికి తీసుకురావాలని తన బాడీలో ఉన్న వేడిని బయటికి తీసుకొచ్చేసి, అంత వేడి ఉంది మరి, ఆ వేడితో ఐస్ని కరిగిచ్చేసి బాబుని బయటికి తీసుకొచ్చేస్తుంది. అంతే ఆ వేడి ఇంకా రగిలి హీరో కూడా ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇద్దరు కలిసి వేడి దెబ్బలేసేసుకోగానే ఇదంతా చూసిన దెయ్యం బాబుకి ఎక్కడో మండి గట్టిగా కేకలేస్తూ నా ముందే నా గర్ల్ ఫ్రెండ్ తో కప్పకపలాడిస్తావరా అని చెప్పి కత్తి తీసి హీరో గడి మీద వేసేయంగానే ఆ ఎదురుగా వచ్చి హీరోయిన్ నిలబడుతుంది. అంతే ఆ కత్తి హీరోయిన్ బాడీ మీద బర్త్ మార్క్ ఉంది కదా అక్కడ పడుతుంది. ఒక్క దెబ్బకి ఆ బర్త్ మార్క్ లోంచి తన గర్ల్ ఫ్రెండ్ సిరియన్ ఆత్మ బయటకు వస్తుంది. ఇక బయటకు వచ్చిన సిరియన్ ఆత్మను చూసి భూతం బాబు తెగ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఆత్మ రూపంలో ఫామ్ అయ్యి ఈ భూతం కూడా ఆత్మలాగా మారిపోయి ఇద్దరు ఆవేశంలో ఆత్మ అని ఆవిరైపోతారు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే, దెబ్బ కోసం దెయ్యం దగ్గరికి వెళ్ళి దెబ్బ అయిపోవడం కన్నా దమ్ముగా లైఫ్ లో అనుకుని దుమ్ము లేపేస్తే జీవితం అంతా దనదనలాడిచ్చేసుకోవచ్చు.